అభూత కల్పనలతో విజయనగరంలోని వార్డు సచివాలయ ఉద్యోగులు మంత్రిని, విజయనగరం జిల్లా కలెక్టర్ను కలిసి విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పి. నల్లనయ్యపై ఫిర్యాదు చేయడాన్ని ఖండిస్తున్నామని విజయనగరం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తెలిపారు. సోమవారం నాడు సాయంత్రం నగరంలో కలెక్టరేట్కు వెళ్లిన సచివాలయ ఉద్యోగులు నగరపాలక సంస్థ కమిషనర్ వేధిస్తున్నారంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుకు, కలెక్టరేట్లో జేసీ సేతు మాధవన్కు ఫిర్యాదు చేయడాన్ని ఖండిస్తూ విజయనగరం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ అధికారులు, ఉద్యోగుల సిబ్బంది మంగళవారం నాడు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి తదితరులు మాట్లాడుతూ నగరంలో పెండింగ్లో ఉన్న పన్నుల బకాయిల గురించి కమిషనర్ సమీక్ష సమావేశంలో ప్రశ్నించారని, పన్నుల జాప్యంపై బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ కోరారని, అయితే దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తూ సచివాలయ ఉద్యోగులు ఇలా రోడ్డుకెక్కడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. అసత్య ఆరోపణలతో కలెక్టర్ వంటి ఉన్నతాధికారిని కలవడం సరికాదని అన్నారు. స్పృహ తప్పి పడిపోయిన ఉద్యోగిని వ్యవహారంలో సచివాలయాల ఉద్యోగులు చెబుతున్నవన్నీ అసత్య ఆరోపణలేనని, స్పృహ తప్పి పడిపోయిన ఉద్యోగిని తలుపులు వేసి కదలనివ్వలేదనే చెప్పడాన్ని ఈ సందర్భంగా వారు ఖండించారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల తీరుపై రెవెన్యూ అధికారులు, ఉద్యోగులతో పాటు నగరపాలక సంస్థలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగుల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలో పాల్గొన్నారు. ఇది కమిషనర్ గారు ఎవరిని ఉద్దేశించి పర్సనల్ గా మాట్లాడింది ఏం కాదు. రివ్యూలోను ఈ పన్నులు వసూళ్లు అలసత్వం వహిస్తున్నారు మీరు అని చెప్పి అందు గురించి కఠినంగా మాట్లాడవలసి వచ్చింది తప్పించి ఆయన ఎవరిని ఉద్దేశించి పర్సనల్ విషయాలు ఏం కాదు. కమిషనర్ గారు ఏంటంటే వాళ్ళ తాలూకా పనితీరుని బట్టి అసెస్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఆ రోజు ఎవరైతే కలెక్షన్ తక్కువ ఉన్నదో, కలెక్షన్ జీరోలు ఉన్న వాళ్ళందరినీ నిలబెట్టి మాట్లాడడం మళ్ళీ అది తప్పు కాదు కదా. వాళ్ళు పనితీరుని బట్టే మాట్లాడవలసి వచ్చింది తప్పించి ఇంకొక విధంగా కాదు. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇంత రాద్ధాంతం చేయడం కూడా ఇది బాగోలేదు. అది మొన్న శనివారం ఏదైతే రెవెన్యూ రివ్యూ మీటింగ్ జరిగిందో ఆ రివ్యూ మీటింగ్లో సారు కలెక్షన్స్ అవి తక్కువ ఉన్నాయని చెప్పేసి సెక్రటరీస్ని కొంచెం కోపడ్డం అయితే వాస్తవమే. కాకపోతే వారి పనిని వారికి గుర్తు చేశారు. ఆ సందర్భంలోనే ఒకరు అడ్మిన్ కళ్ళు నీరు పడిపోవడం, అంటే ఆవిడ జస్ట్ షాక్ గురైతే వెంటనే కమిషనర్ గారు రియాక్ట్ అయ్యారు. కింద నేను ఉన్నానని రమ్మని చెప్పారు. నేను వెళ్ళి చూస్తే ఇలాగ షాక్ అయ్యారని చెప్పి చెప్పడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత ఆర్ఐ గారితో పర్సనల్గా సార్ పంపించి హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. ఆవిడ సెట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే మళ్ళీ కమిషనర్ గారేమో ఏసీ గారికి, కిరణ్ గారితో మాట్లాడారు. ఆ అమ్మాయి ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటుంది, తను విశాఖపట్నం అని చెప్తే వెంటనే సార్ శనివారం కాబట్టి నేను ఇంటికి వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు వచ్చాయమ్మా అని చెప్పి ఆవిడ హెల్త్ ఉందా అన్ని జాగ్రత్తలు తీసుకొని, అంటే ఆయన సైడ్ నుంచి అయితే ఆయన అన్నీ క్లియర్గానే చెప్పారండి. రెండోది, ఇది నిన్న జరిగిన ఇన్సిడెంట్లోని జేసీ గారికి రిప్రజెంటేషన్, మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా నేను మంత్రి గారి పక్కనే ఉన్నాను. అందులో అడ్మిన్ ఒక ఆయన వచ్చేసి ఇలాగా ఆవిడ్ని లాక్ చేసి నలుగురు నా గదిలో ఉంచి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా లాక్ చేశారని చెప్పడం అయితే అది వాస్తవం కాదండి. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ వరకు సెక్రటరీస్ ఉండడం జరిగింది. ఆ లాక్ చేయడాలు ఇవన్నీ అంటే రాంగ్ ట్రాక్ పట్టించి అనవసరంగా అబండాలు వేయడం అది అయితే కరెక్ట్ కాదండి. అంటే నేను ఆల్రెడీ కొంతమంది సెక్రటరీస్ తోటి మంత్రి గారిని కలిసిన తర్వాత పర్సనల్గా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏదైనా సరే కార్పొరేషన్లోని ఒక హౌస్ ఒక ఫ్యామిలీ కింద ఉన్నప్పుడు, ఒక ఫాదర్ పొజిషన్లోని కమిషనర్ గారు ఉన్నప్పుడు మిగతా సెక్షన్ హెడ్స్ కూడా ఉన్నాము. ఏ రకంగా గైడ్ చేయాలి ఏమో చెప్పడానికైతే మేము ఉన్నాం. ఎవరిని అప్రోచ్ అవ్వకుండా డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, మంత్రి గారి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదని మా ఉద్దేశం అండి. అందుకనే మేము మున్సిపల్ స్టాఫ్, ఇండోర్ స్టాఫ్ ఎవరైతే ఉన్నామో నిన్న జరిగిన అన్నింటికి ఖండన అయితే ఈరోజు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.